ఈ దేవాలయం కడప జిల్లాలోని చాపాడు మండలము అల్లాడుపల్లెలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయం అన్నమాట. ఇది అత్యంత ప్రసిద్ధమైన మరియు పురాతనమైన పుణ్యక్షేత్రము. ఈ ఆలయము కుందు నది ఒడ్డున ఉందన్నమాట. ఈ దేవాలయానికి ఓ చరిత్ర ఉంది. అదేంటంటే వీరభద్రస్వామి వారి విగ్రహాన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా చెక్కి ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం అన్నమాట. అందుకే ఈ క్షేత్రానికి అంతటా ప్రాముఖ్యత ఉందన్నమాట. పూర్వము ఈ ప్రాంతాన్ని హిరణ్య ఘట్టము అని పిలిచేవారు. అలాగే ఈ వీరభద్రస్వామి వారిని కోరమీసాల వీరభద్రస్వామి అని కూడా పిలుస్తారనమాట. ఈ స్వామివారు 6.5 అడుగులు ఎత్తు ఉంటారనమాట గంభీరంగా. ఈ స్వామివారి మీద కార్తీక పౌర్ణమి రోజున సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడతాయి. ఇది ఈ ఆలయ ప్రత్యేకత అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అమ్మవారు వేంచేసి ఉంటారనమాట. అలాగే ఈ ఆలయంలో స్పెషల్గా పూజలు సంవత్సరంలో ఒకసారి ఉత్సవాలు జరుపుతారు కదా. ఆ ఉత్సవాలు జరిపేటప్పుడు స్వామివారి ఉత్సవమూర్తులకి వాహనాలు ఉన్నాయి కదా, ఆ వాహనాలన్నీ ఇక్కడ జాగ్రత్తగా పొందుపరిచి ఉంటారు. అందులో శేషవాహనము, హంసవాహనము, రావణ బ్రహ్మ వాహనము, తర్వాత నెమలి వాహనము, పళ్ళకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఉత్సవం టైంలలో ఇక్కడ స్వామివారికి పవలింపు సేవ అనేది కూడా ఇక్కడ చేస్తారన్నమాట. ఈ దేవాలయంలో ఇక్కడ ఒక బావి కూడా ఉందన్నమాట. ఈ బావిలో తాబేళ్ళు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆవరణలో నవగ్రహ దేవతలు కూడా ఉన్నారన్నమాట. అలాగే ఇక్కడ ఒక పుష్కరిణి కూడా ఈ దేవాలయంలో ఉంది. పుష్కరిణిలో ఉత్సవాల టైం అన్నప్పుడు పుష్కరిణిని ఉపయోగిస్తారనమాట. అలాగే ఈ దేవాలయానికి ఒక భక్తుడు స్వామివారికి ఒక రథాన్ని సమర్పించారనమాట. ఈ రథాన్ని ఈ దేవాలయంలోనే వర్కర్స్ను పెట్టి, మెషిన్స్ని పెట్టి అత్యద్భుతంగా ఈ రథాన్ని తయారు చేయించారనమాట. అలాగే ఈ వర్కర్లు అత్యద్భుతంగా ఈ రథాన్ని చక్కగా ఎంత అత్యద్భుతంగా ఉందంటే అంత అత్యద్భుతంగా తీర్చిదిద్దారనమాట. చాలా చాలా చూడముచ్చటగా ఉంది. చూస్తుంటే కన్నులు అది నేను దాన్ని వర్ణించలేను అనమాట. అంత అత్యద్భుతంగా చెక్కారు. వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ మెషిన్స్ ఉన్నాయి చూడండి, ఆ మెషిన్స్తోనే దీన్ని తయారు చేశారన్నమాట. అలాగే ఈ దేవాలయము 17వ శతాబ్దానికి చెందిన అత్యద్భుతమైన రాతి కట్టడాలతో నిర్మించబడింది. ఆలయ ప్రాంగణంలో అందంగా చెక్కబడిన స్తంభాలు మరియు ఉయ్యాల మండపము భక్తులకి ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ కూడా తన రచనల్లో ఈ ఆలయ వైభవాన్ని పొగిడారనమాట. ఈ దేవాలయములో మహాశివరాత్రి నాడు అత్యద్భుతంగా దేవాలయంలో అత్యద్భుతంగా పూజలు చేస్తారనమాట. వేల సంఖ్యలో జిల్లా నలుమూలల నుండి భక్తులు వచ్చి వారి ముడుపులను చెల్లించుకుంటూ ఉంటారనమాట. అలాగే ఉత్సవం టైంలలో ఇక్కడ స్వామివారికి చక్ర స్నానము, వసంతోత్సవము అని జరుపుతూ ఉంటారనమాట. అలాగే ఉంజల సేవ అని కూడా జరుపుతూ ఉంటారు. ఈ వీరభద్రుడు శివుని అంశ కాబట్టి ప్రతి సోమవారము ఇక్కడ అభిషేకాలు బాగా జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. భక్తులు ఎక్కువగా సోమవారం నాడు భక్తులతో రద్దీగా ఉంటుందన్నమాట. ఈ దర్శన సమయాలు ఏంటంటే ప్రతిరోజు ఉదయము 4:30 నుండి 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందన్నమాట. ఈ ఆలయము వీళ్ళు ఉండే ఈ వీరభద్రస్వామి మా ఇంటి ఇలవేల్పు అన్నమాట. ఆయన ఇంటి ఇలవేల్పును ఎప్పుడు విస్మరించకూడదని మన పెద్దవారు చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ జరుగుతుంది కదా వసంతోత్సవము, తర్వాత ఉంజల సేవ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.